శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టెపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి రమణంబపై కూతురు సుమతి బ్లేడ్తో గొంతు కోసి హత్యాయత్నం చేసింది. దీంతో తల్లి కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయాల పాలైన రమణమ్మను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకి రెఫర్ చేశారు. ఆస్తి వివాదాల దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొంతు కోసి ఉన్నారని సమాచారం వచ్చింది. వెంటనే మేము మా సిబ్బంది మా సీఏ గారు అంతా వెళ్ళడం జరిగింది. విచారించుకుంటే మళ్ళీ రమణమ్మ కూతురైనటువంటి సుమతి ఆమె ఇంట్లోనే ఉంటుంది. నెల్లూరు నుంచి వచ్చి అరౌండ్ 2:30 అప్పుడు తన ఆస్తి బంగారం ఇవ్వలేదని చెప్పి ఈ పాప మూడో పెళ్లి చేసుకుంటా అంటే వద్దని చెప్పిన ఉద్దేశంతో తల్లిని చంపాలన్న ఉద్దేశంతో ఇంట్లో ఉన్న బ్లేడ్ తోటి 2 సార్లు కొట్టడం జరిగింది. అతని విషయాన్ని మేము గమనించి ఆమెను హాస్పిటల్కి మూవ్ చేసి నెల్లూరు తరలించడం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నాము.